చాలామంది చెప్పిన మాటలు విన్నా. విశ్వాసం అంటే ఎవరండి విశ్వాసి? చూపించడం ఒక విశ్వాసం, ఒక మంచి విశ్వాసని. విశ్వాసులు అంటారు కానీ పిశాచుల్లాగా బ్రతుకుతున్నారు వాళ్ళు కూడా. వీడే బాగున్నాడు వాస్తవానికి. తాగుడు లేదు, అవి లేవు, ఇవి లేవు, చాలా మంచి. లేదా ఈ అమ్మాయి చాలా బాగుంది. రీజనబుల్గా ఉన్నాయి మాటలు, కానీ వాక్యానుసారంగా లేవు. రీజన్ ఇక్కడ పనికిరాదు. దేవుని వాక్యము కంటే రీజన్ను పైగా పెట్టకూడదు. రీజన్ను దేవుని వాక్యం కిందనే పెట్టాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది అదే ప్రధానం, అదే ప్రధానం. బాగా ఆలోచించేద్దాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి పొరపాట్లు మనం చేసే అవకాశం ఉంది. వివాహ వయసులో ఉండే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం పర్వాలేదులే నేను బాగు చేస్తాను అని అనుకునే మీరు మనం బాగు చేయడం పక్కకి పెడితే వాళ్ళే మనల్ని అటువైపు బాగు చేసేసుకుంటారు. అలా ఉంది బైబిల్లో. రాజైన సొలొమోనే పాడైపోయాడని రాయబడింది. అంత తెలివితేటలు ఎవరికి లేవు. అటువంటి గొప్ప జ్ఞాని అయిన సొలొమోనే తాను తన జీవితంలో పాడైపోయినట్టుగా మనకు చాలా స్పష్టంగా లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అందుచేత మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసింది. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించను. దేవుని ప్రజల మీద రాజు ఎంత దిగజారిపోయాడో చూడండి. తమ దేవతలకు ధూపము వేయించు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటున్నాడు 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై సెలవిస్తే కూడా సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకుని యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. అలాగే దేవుడు చేశాడు. కారణం ఏంటో తెలుసా? అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. రక్షణ అనేది జీవితంలో రక్షణ తీర్మానము అత్యంత గొప్ప తీర్మానం. నువ్వు సర్వలోక సంపదలు సంపాదించుకున్నా, సర్వలోకములో ఉండే సంపదను అంతా కూడా నీ సొంతం చేసుకున్నా, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. అదేమి సాధ్యం కాదు. అది ఒకవేళ సాధ్యమైనా నీవు రక్షణ పొందకుండా చనిపోతే నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. ఎందుకంటే నిత్యము ఆహారని అగ్ని తీరని బాధలో నీవు నీ నిత్యత్వాన్ని గడపవలసి వస్తుంది. ఉగ్రత దినమున, దేవుని ఉగ్రత దినమున నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. ఏది నిన్ను కాపాడలేదు, నిన్ను పరలోకానికి పంపించలేదు. కనుక రక్షణ తీర్మానం. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే యెడల వానికి ఏమి ప్రయోజనము? తన ప్రాణమునకు ప్రతిగా అతడేమి ఇవ్వగలడు? కనుక రక్షణ సంపాదించుకోవాలి, అంటే రక్షణ పొందుకోవాలి. రక్షణ దేవుని దగ్గర నుంచి ఉచితంగా అనుగ్రహించబడుతున్న ఆ రక్షణను పొందుకోవాలి. అది చేసిన తర్వాత రెండవ అతిపెద్ద తీర్మానం జీవితంలో వివాహ తీర్మానం. ఇందులో సోషల్ స్టేటస్ ఇంపార్టెంట్ కాదు. దాని గురించి బైబిల్లో లేదు. ఎవరినైనా చేసుకోవచ్చు, కానీ విశ్వాసం చేసుకోవాలి. ఏ దేశస్తులైనా చేసుకో, నీకు ఇష్టం, నో ప్రాబ్లం. విశ్వాసిని చేసుకోవాలి.